పుట్టుకతోనే కొంతమందికి రకరకాల కారణాల వల్ల పళ్ళు రాకపోవటం గానీ, దవడ పెరుగుదలలో లేకపోవటం గానీ, లేదా వచ్చిన పళ్ళు రంగు మారి రావటం గానీ, లేదా వెంటనే ఊడిపోవటం కానీ, ఇటువంటివి కొన్ని రకాల సిండ్రోమ్స్ కూడా ఉంటాయి. వీటిని ముందే గుర్తించి దానికి తగినట్టుగా పేరెంట్స్‌కి సలహాలు ఇచ్చి వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, రకరకాల సిండ్రోమ్స్ ఉంటాయి. ఇటువంటి వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ చెప్పే విభాగం పెరియోడాన్షియా అని ఉంటుంది. అంటే ఈ పెరియోడాన్షియా అనే విభాగంలో చిగుర్ల వ్యాధులు, చిగుర్ల సమస్యలు అంటే చిగురు నుంచి రక్తం కారటం కానీ, నోటి నుంచి దుర్వాసన రావడం కానీ, పళ్ళు కదిలిపోవటం కానీ, పంటి చుట్టూ ఉండే ఎముక దెబ్బతింటం కానీ, ఇటువంటి వాటిని గుర్తించి వాటికి సర్జరీ చేసి లేదా గ్రాఫ్ట్ లాంటివి పెట్టి పళ్ళు కదలకుండా చేసి చిగుర్ల నుంచి దుర్వాసన రాకుండా, చిగురు నుంచి రక్తం రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనే దాన్ని గ్రాఫ్ట్లు చేయటం, ఫ్లాప్ సర్జరీ చేయటం, క్యూరోటైజర్ చేయటం, ఇటువంటివన్నీ పెరియోడాన్షియా అనే విభాగం వాళ్ళు చేస్తూ ఉంటారు.